హెలికాప్టర్ ఏట్రా? ఓ నిండు భూమి నిన్ను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా మలుపు కనరా మరుగువై పదపదరా. ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా, నీలో లక్ష్యానికి జయమో. ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా, నీలో స్వప్నాలు అన్నీ సాకారమవగా జయమో జయమో. ఎక్కడా డౌట్ రాకూడదు. డౌట్ కూడా డౌట్ రాదు. ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ బిజీగా ఉన్నారు. సారా సారా వడ్రా మా ఊరికి వచ్చి నన్ను ఆపుతారా? హలో, హూ ఆర్ యూ? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? చెప్పట్రా నువ్వు. జస్ట్ ఆస్కింగ్ జస్ట్ ఆస్కింగ్ జస్ట్ ఆస్కింగ్ జస్ట్ ఆస్కింగ్. ఈ ఊళ్ళో మైన్స్ పడ్డాయి. చెయ్యి పెట్టి లాగేసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. తవ్వేసుకోవడానికి నాకు పర్మిషన్ కూడా వచ్చేసింది. ఇక్కడున్న 1000 ఎకరాలు ఎంక్వైరీ చేయడానికి వచ్చా. రైతుల దగ్గర కొనేయటే ఓ పద్ధతి. వన్స్ మైన్స్ పడ్డాయంటే వాళ్ళు అమ్మమంటారు. అయినా ప్రాబ్లం లేదు. రైతులందరికీ షేర్లు ఇచ్చేసి వాళ్ళని పార్ట్నర్స్ గా పెట్టేసుకుంటా. మైన్స్ ఆయనే మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే దుబాయ్, ఖతర్, ఒమన్, నైరోబి లాంటి దేశాల్లో సార్కి ఆల్రెడీ మైన్స్ ఉన్నాయి. ఎస్. ఉత్తరాంచల్లో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. సో మీరు ఒకసారి రైతులతో మాట్లాడి మీటింగ్ వేసేస్తే మన పార్ట్నర్షిప్ లాక్ చేసేద్దాం. ఏంటి దానికి చూస్తున్నావు? మైన్స్ పడ్డాయా లేదా అని డౌటా? జస్ట్ ఆస్కింగ్. మైన్స్ ఉన్నాయి బావా. చెప్పలేదే? నువ్వు అడగలేదు కదా బావా. చెప్పాలి కదా, నువ్వు చెప్పాలి కదా. రైతుల దగ్గర పొలాన్ని కొనండి, మన పార్ట్నర్స్ గా ఉందాం. ఏడు చూస్తున్నావు? నువ్వు కొంటావా? నేను కొన్నా. నేనే కొంటా. మరి కొను. రే రైతులు మీరు కొంటరా? పిలవండి. రాయ్ ఇచ్చింది తీసుకొని నోరు మూసుకొని సంతకాలు పెట్టండి. నువ్వు రారా. నీవెన్ని ఎకరాలు రా? 2 ఎకరాలు అయ్యా. తీసుకో. అయ్యా నేను అమ్మనయ్యా. అయ్యా మంచిగా చెప్తే దండం పెడతానయ్యా. అయ్యో కొట్టకండి అయ్యా. నా కొట్టయ్యా. అయ్యా సంతకం పెట్టావు లేదా? సంతకం పెడతాను సంతకం పెడతాను సంతకం పెడతాను. ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీ దగ్గర? 4 ఎకరాలు అయ్యా. రేపు ఇక్కడ రిజిస్ట్రేషన్. పో. రాయ్ నువ్వు రా. రైతులందరికీ పేమెంట్ అయిపోయింది. రేపే రిజిస్ట్రేషన్, ఎల్లుండి మన అగ్రిమెంట్. మీరు నేను పార్ట్నర్స్. థ్యాంక్ యూ. నేను కూడా. అందులో సగం నాది. నా వాటా నాకు ఇవ్వకపోతే ఊరందరికీ చెప్పేస్తా. అప్పుడు ఏ రిజిస్ట్రేషన్లు జరగవు. హూ ఇస్ దిస్ గై? రంకమగుడు రామస్వామి? యా. ఇలాంటి పెంటలు ఏమైనా ఉంటే ముందే క్లియర్ చేసుకోండి. నాకన్నీ క్లియర్ గా ఉండాలి. జస్ట్ సేయింగ్. నిన్ను కొట్టింది దాన్ని పోలీస్ కేసు పెట్టు. నన్ను కొట్టింది ఆడు కాదు. నోరు మూసుకుని వన్ లోపలేసి అక్కడ చంపిద్దాం. తీసుకెళ్ళి సార్ ఎందుకు అరెస్ట్ చేశారు? పెళ్లి కొడుకు స్పైడర్ బాబు మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు. వాళ్ళు కంప్లైంట్ చేశారు. మరి పబ్లిక్ కంప్లైంట్ చేస్తే మేము తీసుకోవాలి కదా, ఎందుకంటే మేము పబ్లిక్ సర్వెంట్ కనుక.
సిద్ధప్ప రేపు పొద్దున కల్లా వీడిని ఎన్కౌంటర్ చేసి వాడిని చంపొద్దు. ఆడు నా కొడుకు కాదు. నీ కొడుకు కాదా? కాదు. రేయ్ ఫోన్ చూడరా. నాన్న రేయ్ మీ నాన్నరా? పట్టుకోరదని నా కొడుకు అనుకుని మీ కొడుకుని చంపేస్తున్నారు. నా కొడుకు చంపేస్తున్నారా? ఎవరో ఇక్కడ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తున్నారు. అయ్యా, ఊళ్ళో కుక్కలు తప్ప మనుషులెవరూ కనిపించడం లేదు. ఇళ్ళని తాళాలేస్తున్నాయి. ఏంటి, ఎవరు లేరా ఊర్లో? అవునయ్యా. ఎక్కడికి వెళ్ళారా అందరూ? అటు చూడండి. అన్నా, నానా రేయ్, మా నాన్న నాకు చిన్నప్పుడే ఆట నేర్పాడు, వైలెన్ ఆట. అది ఎక్కడైనా ఎన్నిసార్లైనా ఆడొచ్చని మా నాన్న నాకు చెప్పాడు. ఇప్పుడు అదే ఆడా. ఆల్ యాక్టర్స్ ఫ్రమ్ జోధ్పూర్. ఇన్నాళ్ళు ఊర్లో అందరు నేర్పించారు కదా, మీతోనే డబ్బులు ఇప్పించి వాళ్ళని హాలిడేకి పంపించా. ఏంటి అంత ఏడుస్తున్నావు? వాడిని కొడుకు కాదు కదా? అవును, వీడెవరో నాకు తెలీదు. కానీ మొదటిసారి నన్ను కౌగిలించుకున్నప్పుడు నా గుండెకు తెలిసింది వీడు ఏడుస్తున్నాడని. అప్పుడు నాకు అర్థం కాలేదు.
ఆ రోజు పొలంలో వీడు మీ అందరినీ కొడుతుంటే నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అనిపించింది. అప్పుడు కూడా నాకు అర్థం కాల. నువ్వు ఇప్పుడు అడ్లీ పొడిచావు. వీడి పేగి తెగితే ఇక్కడ నా పేగి ఏడుస్తుందిరా. ఆడు నా కొడుకు కాక ఇంకేమడు? వీడు నా బిడ్డే. నా బిడ్డని పొడిస్తావరా? చంపండి రాండి. వాడిని చంపుతుంటే నీకు బాధగా ఉందా? వాడి కళ్ళ ముందే దీన్ని చంపేయండి రా. చంపేయండి రా. శివా, శివా! నానా, కన్న తల్లిని చంపిన రాక్షసుడు వాడు. వదలదు. నా కొడుకును చంపేస్తారా? బావా, వాణ్ణి వదలద్దు. చంపే, నరికే. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావేంట్రా? ఈ పిల్లం పన్నుడితో లేచిపోలేదు, ఈ ఇల్లే చంపేశారు. వాళ్ళ పిల్లని నీకిచ్చి పెళ్లి చేయడం కోసం ఆ ఇద్దరిని చంపేశారా ఈ ఎదవలు. చెయ్యి, సపోర్ట్ చెయ్యి, వెళ్ళు, సపోర్ట్ చెయ్యి. అమ్మా అనొద్దు. అమ్మా అనే అర్హత నీకు లేదు.
ఎంత ఖర్చు అయింది నేను పెట్టుకుంటాను. అండి కాల్ చేయి. అల్లుడు అల్లుడా గిల్లుడా కాల్ చేయి. థ్యాంక్ యూ. నాన్న సింపుల్ గా మన స్టోరీ చెప్పమంటావా? ఇదే ఆస్తిని నే కొట్టేయాలనుకున్నా నా డ్రీమ్ ప్రాజెక్ట్ ని నువ్వు ఫుల్ఫిల్ చేసావు రాజా. ఐ లవ్ యూ రాజా. నా ఆస్తిలో ఒక్క రూపాయి కూడా మీ నాన్నకి ఇవ్వడానికి వీల్లేదు. చెప్పు. ఎందుకు వీల్లేదే? ఎందుకు వీల్లేదు? వీడిని నేను పెంచాను కాబట్టి ఇవన్నీ చేయగలిగాడు. అదే వాడిని నువ్వు పెంచుంటే ఇదే ఊళ్ళో నువ్వు హెడ్ మాస్టర్ అయి ఉండేదానివి, వాడు డ్రిల్ మాస్టర్ అయి ఉండేవాడు. అంతకంటే ఏమయ్యేది? నువ్వు చెప్పింది కరెక్టే నాన్న. అవునా? థ్యాంక్ యూ రాజా. కానీ నాకు ఒక చిన్న కోరిక ఉంది. చెప్పు రాజా. చెప్తా. ఏంటి నాన్న పెళ్లి తీసావు? అమ్మని కొడతావా తప్పు మాట్లాడిందని? చెప్తా. ఇదిగో అమ్మా. ఏంటమ్మా నువ్వు బెడ్ తీసుకున్నావు? తప్పమ్మా అమ్మకుండి. అమ్మా అమ్మా వద్దమ్మా. అమ్మ తప్పే కాదు, తప్పు తిట్టుకున్నా. నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు కొట్టు. నాన్నగారిని ఎంత కొట్టినా తప్పులేదు. తప్పులేదు కదా? ఇంకా కొట్టినా? అమ్మా 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 సారీ అమ్మా. గుంజిలు ఇస్తున్నా. గుంజిలు 1 2 3 ఇదిగో నీ కాళ్ళు పట్టుకుంటున్నా, చెప్పలేసుకుంటున్నా.